తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సంవత్సరం కొత్తగా పరీక్షా కేంద్రాల గుర్తింపు కోసం హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ కేంద్రాలను పరీక్ష సమయం వరకు మూసేసి ఉంచుతారు. ఇంటర్ పరీక్షలకు ఈసారి 1 నిమిషం ఆలస్యం అనే నిబంధనను ఎత్తివేసినట్లు ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. పేపర్ లీకేజ్, మాస్ కాపీయింగ్ వంటి సమస్యలు తలెత్తకుండా సీసీ కెమెరాల సర్వేలైన్స్, పెద్ద సంఖ్యలో స్క్వాడ్లను సైతం ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం కొత్తగా పరీక్షా కేంద్రాల గుర్తింపు కోసం హాల్ టికెట్స్ పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక జిరాక్స్ సెంటర్స్ కూడా ఎగ్జామ్ అయిపోయేంత వరకు మూసివేసే ఉంచుతారు. ఇంటర్ పరీక్షలకు ఈసారి 1 నిమిషం ఆలస్యం అనే నిబంధనను ఎత్తివేసినట్లు ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. పేపర్ లీకేజ్, మాస్ కాపీయింగ్ వంటి సమస్యలు తలెత్తకుండా సీసీ కెమెరాల సర్వేలైన్స్, పెద్ద సంఖ్యలో స్క్వాడ్లను సైతం ఏర్పాటు చేశారు. ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, జోస్నా, ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి దాదాపుగా 25వ తేదీ వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయి. అయితే ఈ ఎగ్జామ్ కోసం ఇంటర్ బోర్డు ఇప్పటికే దాదాపుగా 1530 సెంటర్లు ఏర్పాటు చేసింది. అందుకే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 9,96,000 మందికి పైగా విద్యార్థులు రాస్తున్నారు. మొదటి సంవత్సరం దాదాపుగా 4,08,000 మందికి పైగా ఎగ్జామ్ రాస్తుంటే రెండో సంవత్సరం మాత్రం 5,08,000 మందికి పైగా పరీక్షలు రాస్తున్నారు. వీరందరి కోసం దాదాపుగా 1,532 సెంటర్లు ఏర్పాటు చేశారు. మనం దిల్సుఖ్నగర్లోని సిఎంఎస్ సెంటర్ హాల్లో ఉన్నాము. ఇప్పటికే దాదాపుగా సెంటర్ 9 గంటలు అవుతుంది. ఈ సంవత్సరం గతంలో ఎప్పుడైతే 15 సంవత్సరాల నుండి మా 1 మినిట్ అనేది దాన్ని ఈసారి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా దాన్ని తొలగించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య నిన్న చెప్పారు. అయితే దాదాపుగా 9 గంటల వరకు 8:45 నుండి 9 గంటల వరకు ఎగ్జామ్ హాల్లోకి రావాలి. ఒకవేళ లేట్ అయినా 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు కాబట్టి 5 నిమిషాల తర్వాత అనుమతించేది లేదని ఇప్పటికే ఇంటర్ బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు తప్పకుండా ఎగ్జామ్ హాల్కు దాదాపుగా ½ అవర్ ముందుకు వస్తే మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా, ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు విద్యార్థితో పాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా దాదాపుగా ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ సెంటర్కి గంట ముందు, నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది కదా, గంట ముందు ఎగ్జామ్ సెంటర్కు మీరు వచ్చినట్లయితే ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెంటర్ హాల్లో ఎలాంటి పొరపాట్లు ఈసారి జరగకుండా దాదాపుగా 1,530 సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్ ప్రతి సెంటర్కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ సీసీ కెమెరాలు అన్నింటినీ ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్లో వీటన్నిటి పర్యవేక్షిస్తున్నారు. వీరందరి కోసం సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. వీటన్నింటి ఎక్కడ ఎలాంటి పేపర్ లీకేజ్ కానీ అదేవిధంగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా వాటన్నిటికి చర్యలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇంటర్ ఎగ్జామ్లో దాదాపుగా గత సంవత్సరం చూసుకున్నట్లయితే పేపర్ లీకేజ్ కానీ మాస్ కాపీకి పాల్పడే అవకాశం ఉన్నందుకు
ఉండదుగా, అందుకోసం ఈసారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. అదేవిధంగా వీళ్ళు ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న వాటి అన్నిటి చుట్టూ జిరాక్స్ సెంటర్లు కానీ వాటి అన్నిటి మూసివేయాలని కూడా ఆదేశాలు. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతించేది లేదు. వాచ్లో కూడా ఈసారి అనుమతించేది, ఎందుకంటే ఈసారి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్ దాదాపుగా సెల్ ఫోన్తో సమానం ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లను వాచ్లను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా షూస్ ఉన్నాయో అవన్నీ అనుమతించకుండా ఈసారి వాటిని కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు ఇంటర్ బోర్డు. ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా అందరూ దాదాపుగా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1530 సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో 246 సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో దాదాపుగా 1,79,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ గతంలో మాదిరిగానే ఈసారి కూడా దాదాపుగా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎక్కువ రాస్తున్నారు. వీరందరి కోసం ఈ ఎగ్జామ్ సెంటర్లు ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎగ్జామ్ సెంటర్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీతో పాటు శానిటైజర్, తర్వాత వారికి కావాల్సిన ప్రతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఇంటర్ బోర్డు వారికి ఏ సెంటర్లు అయితే ఉన్నావో వాళ్ళందరి సెంటర్లకు ఆదేశాలు చేశారు. అందుకు అనుగుణంగానే ఇంటర్ బోర్డులో ప్రతిదీ పర్యవేక్షణ చేసి అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేసినట్టు కూడా ఇంటర్ బోర్డు స్పష్టం చేశారు. జోష్న రైట్ ఆర్కే.